నేటి రాశి ఫలాలు. ధనుసు రాశి వారికి ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలలో ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో అవి స్థిరంగా ఉండక ఇబ్బందులను ఎదురవుతాయి. ఇక కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు కలిగే అవకాశం కనిపిస్తున్నందున మీరు కొంత ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఆర్థిక ఇబ్బందులు మరింత బాధిస్తాయి. ఈరోజు నూతన రుణ ప్రయత్నాలు అయితే చేస్తారు. దైవసేవ కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొంటారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు అనేవి నెలకొంటాయి. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి విలువైన వస్తువులను పోగొట్టుకునే అవకాశం అధికంగా కనిపిస్తున్నందున వాటి విషయంలో జాగ్రత్త వహించండి. అలాగే ఈరోజు విద్యార్థులు చేసే నిర్లక్ష్యం వలన విద్యా నష్టం అనేది ఏర్పడవచ్చు. ఉద్యోగస్తులు తాము పనిచేసే చోట చేసే తప్పిదాల వలన ఉద్యోగాన్ని కోల్పోవచ్చు. అలాగే ఈరోజు ధనుసు రాశి వారు పెద్దల సలహాలు స్వీకరించడం వలన మంచి మేలు జరుగుతుంది. ఇక అనారోగ్య సమస్యలు అత్యధికంగా వేధించే అవకాశం కనిపిస్తుంది. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఈరోజు ఆర్థిక నష్టం కూడా ఏర్పడే అవకాశం అయితే కనబడుతుంది. ఆర్థిక నష్టం ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది. తొందరపాటుతో ఎవరికి మాట మాత్రం ఇవ్వకండి. ఇక వ్యవసాయదారులకు పంట నష్టం కనబడుతుంది. అలాగే ధనుసు రాశి వారు ఈరోజు నమ్మిన వారే మోసం చేసే అవకాశం అధికంగా కనిపిస్తుంది. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు నష్టాలను ఎదుర్కొంటారు. కాంట్రాక్టర్లు లభించిన మంచి అవకాశాలను చేజార్చుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక కుటుంబ సభ్యులతో వివాదాలు కలిగే అవకాశం అధికంగా కనిపిస్తున్నందున కొంత మీరు నోరు అదుపులో పెట్టుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే కోర్టు వివాదాలు కూడా మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తాయి. ఆస్తి నష్టం అనేది కనబడుతుంది కాబట్టి ఆస్తి పంపకాలు ఈరోజు పాల్గొనకండి. అలాగే భార్యాభర్తల మధ్య అపార్థాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది. అలాగే సోదరులతో ముఖ్యంగా ఆస్తి వివాదాలు కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి అన్ని విధాలుగా ప్రతికూల ఫలితాలే గోచరిస్తున్నాయి కాబట్టి దైవ దర్శనం మీకు మేలు చేస్తుంది. ఇక ముఖ్యమైన కార్యక్రమాలలో అవదంతరాలను ఎదుర్కొంటారు. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వాటిలో అడుగడుగున ఆటంకాలని ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. ఇక వివాదాలు కొన్ని మీకు సవాలుగా మారే సూచనలు కనిపిస్తున్నవి. అలాగే బంధువుల నుండి ఒత్తిడులను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. ఇంట బయట అనేక సమస్యలను మిమ్మల్ని బాధిస్తాయి. ఆదాయానికి మించిన ఖర్చులు తప్పవు కాబట్టి కొంత పొదుపు చేయడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అనేవి నిరుత్సాహపరుస్తాయి. ఇక ఈరోజు ధనుసు రాశి వారు పరిస్థితుల ప్రభావంతో కొన్ని విషయాలలో వెనుకడుగు వేస్తారు. ఇంట బయట సమస్యలు పెరుగుతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు విధి నిర్వహణపై మరింత బాధ్యతాయుతంగా ఉండవలసిన రోజుగా చెప్పవచ్చు. రాజకీయ రంగం వారికి, పారిశ్రామిక రంగం వారికి నిరుత్సాహమే మిగులుతుంది. ఇక ఈరోజు విద్యార్థులకు గందరగోళ పరిస్థితులు అనేవి నెలకొంటాయి. ముఖ్యంగా మహిళలకి మానసిక అశాంతి అనేది నెలకొంటుంది. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి అదృష్ట రంగులు గోధుమ మరియు పసుపు, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 9. ఈరోజు ధనుసు రాశి వారు గణపతిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.